దేవుడు ఉండేటువంటి రెండు స్థలాలని దేవుడు వ్యక్తపరిచాడు. ఒకటి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆయన నివాసం ఉంటాడంట. దీనికి సపోర్టుగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ఇలా సాక్ష్యం ఇస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడునూ ఆయనను చూడలేదు, ఎవ్వడునూ చూడనేరడు. మనుషుల్లో ఎవ్వరూ ఆయన్ని చూడలేదు, చూడనేరరు అని చెప్పేశాడు. అంటే అది సమీపించరాని తేజస్సు,